అనగనగా సత్యపురి అనే రాజ్యంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ధర్మసింహుడు. రాజుకు ఒక విచిత్రమైన సమస్య ఉండేది. తన రాజ్యంలో ఎవరైనా తప్పు చేస్తే ఆ వ్యక్తి నిజం చెబుతున్నాడో లేదో తెలుసుకోవడానికి చాలా కష్టపడేవాడు. అబద్ధాలను పసిగట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం ఉండేది కాదు. ఈ విషయం రాజుకు పెద్ద తలనొప్పిగా మారింది. ఒకరోజు రాజు తన సభలో మంత్రులతో, ఎవరైనా అబద్ధం చెప్పకుండా ఉండే మార్గాన్ని కనుగొంటే వారికి గొప్ప బహుమతి ఇస్తాను అని ప్రకటించాడు. అక్కడ సభలో ఉన్నవారంతా ఆలోచనలో పడ్డారు. అబద్ధాలను ఎలా ఆపాలి? కొంతమంది భయపెట్టి అబద్ధం చెప్పకుండా చేయాలని సూచించారు. మరికొందరు కఠినమైన శిక్షలు విధించాలని చెప్పారు. కానీ ఏదీ రాజుకు నచ్చలేదు. అప్పుడే సభలో ఉన్న ఒక వృద్ధ మంత్రి, పేరు విద్యాధరుడు, రాజు వద్దకు వచ్చి, మహారాజా, నేను ఒక ఉపాయం చెబుతాను. ఒకసారి ప్రయత్నిద్దాం అన్నాడు. రాజు సంతోషంగా, చెప్పండి మంత్రిగారు అన్నాడు. మహారాజా, మనం ఒక పెద్ద కుండను ఏర్పాటు చేద్దాం. అందులో నిజం మాత్రమే చెప్పే నీరు ఉందని, అబద్ధం చెప్పేవారికి ఆ నీరు విషంగా మారుతుందని చాటింపు వేయిద్దాం. ఎవరైనా తప్పు చేసినప్పుడు ఆ వ్యక్తిని ఆ నీటిని తాగమని అడుగుదాం. వారు నిజం చెబితే వారికి ఏమీ కాదు. అబద్ధం చెబితే వారికి భయం పట్టుకుంటుంది అన్నాడు మంత్రి. రాజుకు ఈ ఆలోచన నచ్చింది. వెంటనే ఆ పెద్ద కుండను చేయించి అందులో మామూలు నీటిని నింపి, ఇది నిజం చెప్పే నీరు అని చాటింపు వేయించాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. కొన్నాళ్లకు రాజ్యంలో ఒక దొంగతనం జరిగింది. ఒక వ్యక్తి ఇంట్లో నగలన్నీ మాయమయ్యాయి. దొంగ ఎవరు అనేది ఎవరికీ తెలియదు. రాజు ఆ దొంగతనం చేసిన అనుమానం ఉన్న 3 వ్యక్తులను పిలిపించాడు. మీలో దొంగ ఎవరు? ఈ నిజం చెప్పే నీటిని తాగండి. నిజం చెబితే మీకు ఏమీ కాదు అన్నాడు రాజు. మొదటి 2 వ్యక్తులు వణుకుతూ ఆ నీటిని తాగారు. వారికి ఏమీ కాలేదు. వాళ్ళు నిజం చెప్పారని రాజుకు అర్థమైంది. 3వ వ్యక్తి వంతు వచ్చింది. ఆ వ్యక్తి దొంగ. అతను ఆ నీటిని చూసి చాలా భయపడ్డాడు. తనకు ఆ నీరు విషంగా మారిపోతుందని అనుకున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. చేతులు వణకడం మొదలుపెట్టాయి. అతను నీటిని తాగడానికి ధైర్యం చేయలేకపోయాడు. అతను వణుకుతూ రాజు ముందు మోకరిల్లి, మహారాజా, నన్ను క్షమించండి. నేను దొంగతనం చేశాను. నాకు ఆ నీరు తాగడానికి భయంగా ఉంది అని ఒప్పుకున్నాడు. రాజు సంతోషించాడు. వృద్ధ మంత్రిని మెచ్చుకున్నాడు. నిజానికి ఆ నీరు మామూలు నీరే అని, కాని అబద్ధం చెప్పేవారి మనసులో ఉన్న భయమే వారిని నిజం చెప్పేలా చేస్తుందని మంత్రి వివరించాడు. అప్పటినుంచి రాజు ధర్మసింహుడు తన రాజ్యం సత్యపురిలో ఎవరైనా అబద్ధం చెప్పడానికి ప్రయత్నిస్తే ఈ నిజం చెప్పే నీటి కథను చెప్పి వారిని నిజం చెప్పమని ప్రోత్సహించేవాడు. నిజం ఎప్పుడూ బయటపడక తప్పదని ప్రజలు తెలుసుకున్నారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.